సంక్రాంతి అని అనడంలోనే దానికి ఒక అర్థం అనేది ఉంటది కదా! సంక్రాంతి పేరులోనే ఉంది కాంతి అనేసి. నిజంగానే ఇది కాంతులను వెదజల్లే పండుగ. సంబరాలకు ప్రతీక. వాకిట్లో రంగురంగుల ముగ్గులు, రంగవల్లులు, ఆకాశంలో ఆకాశమంత ఎత్తుకు ఎగరేసే అందమైన గాలిపటాలతో మహా అద్భుతంగా శోభాయమానమైన పండుగ ఇది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెల రోజుల పాటు మనము సంబరాన్ని చేసుకుంటూనే ఉంటాము. ఆ వైభవం ఉంటుంది. ఈ పర్వదినంలో మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. అవునా? మకర సంక్రాంతి అంటే మ్, మకర సంక్రాంతికి ముందొచ్చే రోజు భోగి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మనకు 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు. అదే సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలాగే ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి యొక్క సంక్రమంగా వ్యవహరిస్తాము. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన మొదలు మకరంలో ప్రవేశించే వరకు సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి అని అంటారు. అప్పటి వరకు దక్షిణాయనంలో సంచరిస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇదే. మనకు 2 ఆయనాలు ఉన్నాయి. ఒకటి దక్షిణాయనము, ఉత్తరాయణము. అవునా? ఇప్పుడు సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించే పుణ్యదినమే ఈ మకర సంక్రాంతిగా మనము జరుపుకుంటున్నాం. ముందు రోజు ఏం చెప్పాను? 3 రోజుల పండుగ కదా! మొదటి రోజు భోగి, ఆ తరువాత రోజు మకర సంక్రాంతి, ఆ మూడవ రోజు ఏంటి? కనుమ పండగ. ఇది అందరికీ తెలిసిందే. పిల్లలకైతే మహాసంబరం. ఎందుకంటే లీవ్‌లొచ్చేస్తాయి. అవునా? కాబట్టి మకర సంక్రాంతి ముందు రోజు వచ్చేది భోగి. భోగి అంటేనే గోదాదేవి శ్రీ రంగనాథుల స్వామిని సేవించి కళ్యాణ కళ్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతి లాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవాల భోగి రోజు ఉదయాన్నే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు మీరందరూ భోగి మంటలు వేస్తారా? మీ ఆన్సర్ కోసమే చూస్తున్నానండి. మీలో ఎంతమంది భోగి మంటలు వేస్తారు? భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ చెక్కలని వద్దు అనుకున్న చెత్తని మొత్తం తీసుకొని వచ్చి మంట రూపంలో వేస్తాం. ఎందుకంటే ఆ రోజు నుంచి మన సంసారంలో బాధలు అనేటివి ఉండకూడదు. మనం ఇంతవరకు పడిన బాధలన్నీ తెలిసి తెలియకుండా చేసిన తప్పులన్నిటినీ ఈ భోగి మంటలలో మనము దానం చేస్తున్నాము, అగ్నికి ఆహుతి చేస్తున్నాము అని భావిస్తూ భోగి మంటలు వేస్తారు. భోగి మంటలలో సూక్ష్మ క్రిములు నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్లలో అడ్డంగా అనిపించే చెక్క సామాన్లు, ఔషధప్రదాయమైన వేప తదితర కలపలతో మనము భోగి మంటలు వేస్తాం. ఇది కేవలం చలి కాచుకోవడానికే కాకుండా మనము ఆ వేప పుల్లలు ఇలాంటి పుల్లలన్నీ కూడా వేస్తాం కదా! దాని ద్వారా క్రిమికీటకాలు నశించి ఆ వాసనని మనం పీల్చడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం మన లోపల ఉన్న జర్మ్స్ కూడా నశించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. వాతావరణ కాలుష్యం పోతుంది. అవునా? ఇవన్నీ మనము భోగి రోజు మొదటన చేసేది భోగి పండగ. అవునా? అదే ఎవరైనా ఇంట్లో తప్పు చేస్తే గూడా మీకుంటది భోగి పండగ ఈరోజు ఇంటికెళ్ళగానే అంటారు కదా! ఎందుకంటే ఆ రో ఆ దెబ్బలు, ఆ తిట్లతో మనలో కూరుకుపోయి ఉన్న చెడుని మొత్తం నశింపజేస్తారు కాబట్టే పెద్దలు ఆ మాట అంటూ ఉన్నారు. అది ఒక నానుడిలాగా, ఒక సామెతలాగా అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అవునా? అలానే ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా, సంతోషాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటువంటి రోజు కాబట్టి దానికి భోగి పండగ, భోగము, భాగ్యము అంటే ధనాన్ని చేకూర్చేటువంటి పండగ కాబట్టి దానికి భోగి పండగ అని పేరు. ఈ భోగి పండగ వచ్చే సమయానికి వ్యవసాయాలు
పంటలు, కోతలు కోస్తారు. ఆ పంటంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంటను జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి, మళ్ళీ పంట వచ్చే వరకు ఆ పంటను వారి కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆహారాన్ని స్వీకరిస్తూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించి, కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక్కడ వ్యవసాయదారులకి కూడా చాలా అద్భుతమైన పండగనమాట. భోగి పండుగ అని పిలవడానికి కారణం ఏంటంటే, మనిషి బాహ్యమునందున్న సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యమంతా వచ్చే అటువంటి కాలము. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం సూచనగా ఉండే భోగి పండగ మనలో ఉన్న అనారోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి, ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంటే ఉత్తరాయణంలో ఏ పని చేసినా మంచిది అని అంటారు. అంటే దక్షిణాయనంలో చేసే పని ఏదన్నా తప్పుంటుందా? లేదు. ప్రతి ఒక్క రోజుకి దాని యొక్క విలువ దానికి ఉంటుంది. మనం చూసే చూపులో మాత్రమే ఉంటుంది. ఇది ఎలాగంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, పౌర్ణమి, అమావాస్య ఇవన్నీ మనకిలా జరుగుతోంది అంటే రోజన్నది ఒకటే. దా రోజు అని మనం ఎలా అంటాము? పగలు, రాత్రి యొక్క కలయికను రోజు అంటాము. మరి ఒక నెల అని ఎలా చెప్తాము? సగం చీకటి అంటే అమావాస్య వరకు, తరువాత వెలుగు అంటే పున్నమి వరకు. నీలో ప్రవహించే రక్తం కూడా సగం మంచి రక్తం, సగం చెడు రక్తం. మీలో వచ్చే ఆలోచనలు కూడా సగం మంచిగా ఉంటుంది, సగం చెడుగా ఉంటుంది. కాబట్టి వస్తువులో దోషం లేదు. వచ్చే ఆయనాల్లో దోషం లేదు. పౌర్ణమి, అమావాస్యలో దోషణం లేదు. రాత్రి పొగలులో దోషం లేదు. మరింకెందులో దోషముంది? మనం వస్తువుని చూసే దృష్టిలో లోపముంది. నువ్వు ఏ దృష్టితో అయితే చూస్తావో, మీకు ఆ దృష్టితోనే అది కనిపిస్తుంది. కొంతమందికి అమావాస్యలో ఇబ్బంది కలుగుతుందన్న దృష్టితో ఉన్నారనుకో, ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి వారికి ఇబ్బందే కలుగుతుంది. కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క వస్తువు కూడా పనికి వచ్చున్నదే. పనికి రానిది అంటూ ఏదీ లేదు. మంచి చెడుల కలయికే జీవనం అనుసారం. మంచిని పంచుదాం, చెడుని విడనాడుదాం అన్నదే మనము ఈ సంక్రాంతికి మనము నేర్చుకోవాల్సింది. అంటే మనలో ఉన్న చెడుని, కోపాన్ని, తాపాన్ని, స్వార్థం ఇవంతా వదిలేసి ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా ఉన్న దాంతోనే సంతృప్తి పడుతూ, ఇతరులకి ప్రేమను పంచుతూ, మనది కాదు అనుకున్న వాటి గురించి మోహాన్ని వదిలేస్తూ ప్రశాంతంగా ఉండడమే మనము ఈ సంక్రాంతి నుంచి మనము చేయవలసిన పని. అర్థమైందా? భోగి పండగ ఎందుకు చేసుకుంటారు అనేసి?